Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. విజయవాడలో సాయి అనే యువకుడి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ విమర్శించారు. పేర్ని నాని, అంబటి రాంబాబు తమ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మీడియా సమావేశాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసినా వారికి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. ఉన్నాడో 60 ఎకరాలు సుమారు 60 ఎకరాలు కబ్జా చేశారని రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ నాయకుడే, మీ మినిస్టరే. అందులో 54 ఎకరాలు ఆల్రెడీ మనం వెనక్కి గవర్నమెంట్ తీసుకుంది. మీకు మంత్రి పదవులు ఇస్తే మీరేమో భూ కబ్జాలు, ఫారెస్ట్ ల్యాండ్లో గెస్ట్ హౌస్లు కట్టుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయాలే. మేము వచ్చిన తర్వాత ఎర్రచందనం మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసి స్ట్రిక్ట్గా చేసి ఎర్రచందనం స్మగ్లర్కి చెక్ పెట్టి ఆఖరికి బయట దేశాలు వెళ్ళినా కూడా అవన్నీ రికవరీ చేసి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆదాయానికి మరి అవన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదలాగా అక్కడ పెట్టి దాన్ని అమ్మి దాన్ని ఆదాయాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలాగా? అదే నేనంట, మీరు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే అందుకే మీకు శాంటిటీ లేదు. మీకు శాంటిటీ లేకపోవడానికి కారణం అదే. మీ మాటకి విలువ ఉండదు కాబట్టి ఎవడు అలర్ట్ అవడని మీరేం చేస్తారంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ప్రాస బాగుందని చెప్పి వాడతారు. నువ్వేమో కుంకి ఏనుగులు, కుంటి ఏనుగులని మాట్లాడతావు. మీ ఇంకో స్నేహితుడు, మా దగ్గర ఉన్న మా జిల్లా స్నేహితుడేమో కోడిగుడ్లు, పానీపూరీలు, నూడిల్స్, ఆయన ఆలోచన స్థాయి ఎక్కడి వరకు ఉండిపోద్ది. అరే మీరు ఒక పార్టీ అన్నాక మీరు ఒక నాయకుడు అన్నాక మీరు కనీసం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోవాలి కదా. ఎంతమంది అంతే, ఇరిగేషన్ మంత్రి అంటే ఒకడేమో వి విల్ కంప్లీట్ బై దిస్ అనేవాడు, ఏమో ఆయన ఎక్కడ పోయాడో అర్థం కాదు. ఇంకొకడు అది ఎప్పుడు జరుగుతుంది అని ఇదే అంబటి రాంబాబు చెప్పేవాడు. అసలు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎక్కడ వాడుకోవాలి, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, కాపర్ డ్యామ్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, ఏమో మీకేమో తెలుసా? ఈ రోజుకైనా తెలుసా? మీరు ఇరిగేషన్ మంత్రిగా చేసి గట్టిగా అంబటి రాంబాబు రోజు వచ్చి ఇంత నోరేసుకొని పడిపోతాడు కదా, మాట్లాడగలడా? మీకేం మాట్లాడతారంటే మీ సాక్షి టీవీతో మా మీద దొంగ ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు నేను మాట్లాడానంటే పొద్దున్నే ఏదో ఒకటి పెట్టండి అని మీ స్టింగర్లు అడిగితే మీ స్టింగర్లు ఏదో ఒకటి పెడతారు. నేను అడుగుతున్నా, నీ దొంగ ప్రచారాలకి, నీ అబద్ధ దీనికి కనీసం సబ్జెక్ట్ నేర్చుకోమని అడుగుతున్నా. సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడండి. డెఫినెట్గా ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మీరు ఇష్టానుసారంగా పేలితే మేము ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మీరు అంటే ఒక మానవత్వం కూడా లేకుండా మాట్లాడారు అని అనిపించుకునే పరిస్థితి, వీళ్ళ నోట్లో మనం నోరు పెట్టడమేమో అని అనుకున్నా ఈరోజు ప్రజల కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పే అబద్ధాలన్నీ కూడా మేము కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము వచ్చి మాట్లాడతాం. మీరు ఎన్ని మాట్లాడినా మీ జాతకాలు, మీ పాండిత్యాలు బయట పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖబర్దార్, ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకుడిని కానీ ఏదన్నా మాట అంటే తోలనాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నా. జై హింద్.